ఇండియా వెన్స్ బంగ్లాదేశ్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే ఈ టాస్ అనంతరం రెండు జట్ల కెప్టెన్లు ఈ విధంగా చెప్పుకొచ్చారు. ముందుగా బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుసేన్ సాంటో ఈ విధంగా చెప్పుకొచ్చాడు. నేను ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాను. తేమ ఉంది మరియు మేము దానిని ఉపయోగించుకోవాలనుకుంటున్నాము. పిచ్ గట్టిగా కనిపిస్తోంది. మొదటి సెషన్ సీమర్లకు చాలా బాగుంటుంది. ఇది కొత్త సిరీస్. ఇది అనుభవం మరియు యువత యొక్క మంచి మిశ్రమం. మేము ముగ్గురు సీమర్లతో వెళ్తాము. ఆ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ విధంగా చెప్పుకొచ్చాడు. నేను కూడా బౌలింగ్ ఎంచుకునేవాడిని. కొద్దిగా మృదువైన పిచ్, సవాళ్లతో కూడిన పరిస్థితులు ఉండబోతున్నాయి. మేము బాగా ప్రిపేర్ అయ్యాము. కాబట్టి మన సామర్థ్యాన్ని వెనక్కి తీసుకొని మనకు తెలిసిన విధంగా ఆడాలి. 10 టెస్టు మ్యాచ్లు చూస్తే ప్రతి మ్యాచ్ కీలకమే. కానీ మన ముందు ఉన్న వాటిపై దృష్టి పెట్టాలనుకుంటున్నాము. మేము ఒక వారం క్రితం ఇక్కడికి వచ్చాము. దీనికోసం మాకు మంచి ప్రిపరేషన్ ఉంది. మేము నమ్మకంగా ఉన్నాము. ముగ్గురు సీమర్లు మరియు ఇద్దరు స్పిన్నర్లు బుమ్రా, ఆకాశ్దీప్, సిరాజ్, అశ్విన్ మరియు జడేజాలు ఆడుతున్నారు. ఈ మొదటి టెస్టుకు టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 ఈ విధంగా ఉంది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మాన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్దీప్, మొహమ్మద్ సిరాజ్. అలాగే బంగ్లాదేశ్ యొక్క ప్లేయింగ్ 11 ఈ విధంగా ఉంది. సాద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హుసేన్ సాంటో, మెమినుల్ హక్, ముష్ఫికర్ రహీం, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్, మెహదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, నసీద్ రానా.